మిత్రమా, మనం ఎదుగుతూ ఉంటే మనతో పాటే కారణం లేకుండా శత్రువులు కూడా పెరుగుతూ ఉంటారు. మీరు పట్టించుకోకండి, ముందుకు కొనసాగుతూనే ఉండండి. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. అది జ్ఞానమైన, శక్తి అయినా, డబ్బైనా, ఏదైనా సరే. ఇది ప్రకృతి యొక్క నియమం. లేచి నిలబడు, ధైర్యంగా ఉండు. నీ భవిష్యత్తుకు బాధ్యుడివి నీవే. నీకు కావలసిన బలం, శక్తి అన్నీ నీలోనే ఉన్నాయి. ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అనువంత కూడా ముందుకు వెళ్ళదు. గుర్తుంచుకోండి, బాధ అలాగే కోపం ఈ రెండు మంచివే. మనకొస్తే మన వాళ్ళు ఎవరో, మనతో ఉండేది ఎవరో నిరూపిస్తాయి. అదే ఎదుటివారికొస్తే వారి యొక్క మనసులో మన స్థానం ఏంటో నిరూపిస్తాయి. గొప్ప అవకాశాలే వస్తే ఏమీ చేతకాని వారు కూడా ఏదో ఒక గొప్ప సాధించవచ్చు. కానీ ఏ అవకాశాలు లేనప్పుడు ఏదైనా సాధించిన వాడే అందరికంటే గొప్పవాడవుతాడు. పొట్టకూటికి పనిచేసేవాడు ఆహారం కోసం ఎదురు చూస్తాడు. అదే ఒకరి పొట్ట కొట్టడానికి చూసేవాడు అవకాశం కోసం ఎదురు చూస్తాడు. జాగ్రత్తగా ఉండండి. మరణమే ఎదురుగా ఉన్న నీ శత్రువు ముందు మాత్రం ఎప్పుడు కన్నీరు పెట్టకు. ఎందుకంటే నీ శత్రువుకు కావలసింది నీ యొక్క మరణం కాదు, నీ భయం. ఏ బంధమైనా పోగొట్టుకోవడానికి ఒక్క నిమిషం చాలు, కానీ మళ్ళీ తిరిగి సంపాదించుకోవడానికి మీ యొక్క జీవితకాలం సరిపోదు. గుర్తుంచుకోండి, ప్రేమతో పలకరించే రోజులు పోయి కేవలం అవసరానికి మాట్లాడే రోజులు వచ్చాయి. కాదంటారా? ధన్యవాదాలు.